నా పేరు డాక్టర్ ఎం రమాదేవి. తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. నా కవితా శీర్షిక అందం ఆనందం. పూచే పూలకి పరిమళాలు అందం, వీచే గాలికి హరిచందనాలు అందం. జాబిలమ్మకి వెండి వెలుగులు లేకుంటే సుందరమైన ఈ లోకాన అందమంటూ అసలు ఉంటుందా? కడలికి ఎగిసే కెరటాలు అందం, నీలి నింగికి మెరిసే తారలు అందం. కోకిలమ్మకి తీపి రాగాలు లేకుంటే సుందరమైన ఈ లోకాన అందమంటూ అసలు ఉంటుందా? కలలే కనులకి, వలపే వయసుకి లేకుంటే, మధువే పెదవికి లేకుంటే, ఊహలే కలలకి లేకుంటే, ఆశలే మనిషికి లేకుంటే, ఆశలే మనిషికి లేకుంటే అంతులేని ఈ లోకాన ఆనందం అంటూ ఒకటి ఉంటుందా? అంతులేని ఈ లోకాన ఆనందం అంటూ ఒకటి ఉంటుందా? లేలేత సిగ్గంటూ అతివకు లేకుంటే, సుందరికి సుకుమారం, వనితకు వయ్యారం, తొలి వలపులోన ఏ తీపి లేకుంటే, రంగుల లోకాన బంధమంటూ ఏముండదుగా అసలుండదుగా. రంగుల లోకాన బంధమంటూ ఏముండదుగా అసలుండదుగా. మనసు మనసుకి నడుమ ఏ ఆత్మ సంబంధం లేకుంటే, మనిషి మనిషికి మధ్య మమతలన్నవి లేకుంటే, నవమాసాలు మోసే కన్నతల్లికి కడుపు తీపి లేకుంటే, మూడు ముళ్ళ బంధానికి ఏ మధురానుభూతి లేకుంటే, కష్టానికి ఫలితం పుణ్యానికి స్వర్గం దేవుని వరాలు. తనువుకు సుఖం లేకుంటే అందమైన ఈ లోకంలో మనుగడ అన్నది లేదు కదా, లేదు కదా. అందమైన ఈ లోకంలో మనుగడ అన్నది లేదు కదా, లేదు కదా. మనసు మనసు ముడిపడగా మనిషికి తెలియక పుట్టేదే ప్రేమంటే. కనులు కనులు జతపడగా తనుగున నిలువక ఉదయించేదే వలపంటే. మనిషికి భాషలాగే మనసుకు ఉందొక భాష. మనిషి భాషకి చేతులు రాసే రాత కందని గొప్ప భావమే ప్రేమంటే. మనిషి భాషకి చేతులు రాసే రాత కందని గొప్ప భావమే ప్రేమంటే. చినుకు తడికి చిగురు తొడగటం, పెదవి తగిలి వెదురే వేణువవ్వటం, నల్లని మబ్బుకి నెమలి ఆడటం, మనసు మీటగా మమత కలగటం సహజం. ఇది మధురం, ఇది మధురం. రాగానికి రవలించి గలం పలకటం, నాదానికి పులకించి పాదాలే కదలటం, పొంగిన వరదంతా సంద్రాన్ని చేరటం, ఆయువే వేరైనను ఆత్మలు ఒకటవటం.